హాయ్ గైస్, జస్ట్ ఇందాకే ఆహాలో ద బర్త్డే బాయ్ మూవీ చూశాను. రియల్ లైఫ్ ఇన్సిడెంట్ మీద బేస్ చేసి తీశారు. థియేటర్లో రిలీజ్ అయింది కానీ పెద్దగా ఆడలేదు. ఇప్పుడు ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ తెలుసుకునే ముందు మన ఛానల్కి కొత్తగా వచ్చుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సింపుల్గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే సేమ్ ట్రైలర్లో చూపించినట్లే యూఎస్లో ఒక ఫ్రెండ్ బర్త్డే సెలబ్రేషన్లో భాగంగా బర్త్డే బంప్స్ అని ఆ బర్త్డే బాయ్ని కొడతారు. అనుకోకుండా అతను చనిపోతాడు. నెక్స్ట్ ఏం జరిగింది అనేది ఈ మూవీ స్టోరీ. బాగుంది గైస్, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా అయిపోయిందిరా వీళ్ళ పని అనుకున్న ప్రతిసారి నెక్స్ట్ ట్విస్ట్తో మనల్ని బాగా ఎంగేజ్ చేస్తారు. స్క్రీన్ ప్లే అండ్ టెన్స్డ్ ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగా చూపించారు. ఆల్మోస్ట్ అందరూ న్యూ యాక్టర్సే ఉన్నారు, బట్ స్టార్టింగ్ 5 to 10 minutesలోనే వాళ్ళు న్యూ యాక్టర్స్ అనే సంగతి మర్చిపోతాం. అందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు. బీజిఎం కూడా చాలా బాగుంది. సీన్ని బాగా ఎలివేట్ చేసింది. రన్ టైం కూడా జస్ట్ 1 hour 50 minutes మాత్రమే ఉంటుంది. ఒక్క సిట్టింగ్లో చూసేయచ్చు. బేసిక్గా కొత్త యాక్టర్స్తో సినిమా తీస్తే ఆడియన్స్కి కనెక్ట్ అవ్వడం కొంచెం కష్టంలా ఉంటుంది, బట్ ఇందులో అలా జరగలేదు. ఈజీగా కనెక్ట్ అయ్యేలా చేశారు. అందరి క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. అక్కడక్కడ కొంచెం స్లో అనిపిస్తుంది కానీ కొత్త కాన్సెప్ట్ కాబట్టి ఈజీగా చూసేయచ్చు. థ్రిల్లర్ జానర్లో తీశారు. ప్రతి 15 to 20 minutesకి ఒకసారి ముందున్న సస్పెన్స్ కంటే పెరిగి మనల్ని బాగా ఎంగేజ్ చేస్తుంది. కొన్ని చోట్ల బ్యాడ్ లాంగ్వేజ్ని యూజ్ చేశారు, కొన్ని చోట్ల బీప్ కూడా చేశారు, బట్ బ్యాడ్ లాంగ్వేజ్ అయితే చాలా ఉంది. ఫ్యామిలీతో చూడాలా వద్దా అనేది మీరే డిసైడ్ అవ్వండి. సో ఓవరాల్గా మన తెలుగు నుంచి ఒక డిఫరెంట్ స్టోరీతో థ్రిల్లర్ మూవీ చూడాలనుకుంటే ఈ మూవీని కన్సిడర్ చేయొచ్చు. నా సైడ్ నుంచి అయితే రికమెండెడ్ 70%. అడల్ట్ సీన్స్ లాంటివి ఏం లేవు, బ్యాడ్ లాంగ్వేజ్ ఉంది. అండ్ ఇలానే తింగర్ పని చేసి ప్రాణాల మీదకి తెచ్చుకోకూడదు అనే చిన్న మెసేజ్ బాగా నచ్చింది నాకు. ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఈ వీకెండ్కి ఒక మంచి పిక్ అవ్వచ్చు. అండ్ ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఆల్రెడీ ఫిర్ ఐ హసీన్ దిల్రుబా రివ్యూ కూడా ఇచ్చేసా, అది మన ఛానల్లో ఉంటుంది. ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. ఆ మూవీ కూడా బాగానే ఉంది. ఈ వీకెండ్కి అది కూడా ఒక మంచి పిక్ అవ్వచ్చు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.